మేము తేల్చుకుంటాం, మా యుద్ధం అంతా ఉగ్రవాదం పైనే కానీ అక్కడ పౌరుల మీద కాదు, పాకిస్తాన్ మీద కాదని ఎంత సుస్పష్టంగా చెబుతున్నా అసలు ఆయన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి సార్? తీసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం అక్షర సత్యం గారు కూడా జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్, మనతో పాటు ఫోన్లోకి వచ్చారు. సత్యం గారు సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ అది నా ప్రశ్న మీరు విన్నారనుకుంటా. ఎస్ సార్ మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ట్రంప్ది అసలు ఐడెంటిటీ క్రైసిస్ లా కనిపిస్తుంది. అసలు ఎలా చూడాలండి ఆయన ట్వీట్స్? మనం ఎలా చూడాలి? మాకు ఎవరు అవసరం లేదు, మాకు మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదని పదే మనం ఘంటాపదంగా మన ప్రధానితో సహా చెప్తున్నా ఆయన ట్వీట్స్ ఎలా చూడాలి? నా మధ్యవర్తిత్వంతో కాల్పులను ఆగిపోయిందని చెప్తారు. ఆ సీజ్ పైన 4 గంటలను మళ్ళీ పాక్ తన వక్రబుద్ధిని ఉగ్రదాడిని మనం చూస్తాం. నిన్న ప్రధాని మాట్లాడిన అరగంటకే ఒక 50 డ్రోన్లు మళ్ళీ సరిహద్దుల వెంబడి ప్రయోగించడం చూస్తాం. ఇప్పుడు అది రెస్పెక్ట్ చేస్తుందని ఎప్పుడు అనుకోం. కాల్పులను ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ రెస్పెక్ట్ చేస్తుందని, ఒక యుద్ధనీతి కట్టుబడి ఉంటుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడు మన సైన్యం అలర్ట్గానే ఉంటుంది. అంటే మధ్యలో మళ్ళీ ట్రంప్ ట్వీట్స్ అంటే ఏంటి? ప్రపంచ పెద్దనిగా నా పాత్ర నేను పోషిస్తున్నానని చెప్పుకునే విధానమా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే 1948 వార్లో కానీ 65 పాకిస్తాన్ వార్లలో కానీ అమెరికా పెద్దల పాత్ర పోషించిన మాట వాస్తవం. అయితే అదే పాత్ర పోషించాలని అమెరికా అనుకుంటుంది. కానీ ఇప్పుడు అప్పుడున్న అధ్యక్షుడికి క్వైట్ ఆపోజిట్ అయినా, అంటే పెద్ద అయిన అమెరికా అధ్యక్షుడిని అలా పోల్చొచ్చో లేదో నాకు తెలియదు. కానీ మన కేఏ పాల్ గారికి ఆయనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం, అంటే స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఆయన సమస్య వాళ్ళ దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్ లేదా వాళ్ళ దేశంలో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆ దేశం ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానీ తీర్చలేడు. కానీ ఆయన మన దేశంలో మధ్యవర్తి వహిస్తాడా అంటే ఆయన ఒసామా బిన్ లాడెన్ చంపేసేటప్పుడు ఎవరు మధ్యవర్తులు చేయకూడదు, మనం ఆయన చేసేయచ్చు, వాళ్ళు చేసేయచ్చండి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద అక్కడ ఎంటర్ అయిపోయి అక్కడ టెస్ట్ వేసి మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేసేయచ్చు. లేదా ఈ ఇజ్రాయెల్ వార్ లో కానీ లేదా వీటిలో వాళ్ళు చేసేయచ్చు. మనకి ఉగ్రవాదులు వచ్చేటప్పుడు మన సహనంతో ఉండాలి. అమెరికా అయితే మాత్రం ఇది ఓన్లీ ఒక టవర్ ఫెయిల్ చేసిందని మొత్తం నాశనం చేసేస్తానన్నారు. వాళ్ళైతే సహించలేరు, కానీ మనం అయితే సహించుకుని ఉండాలి. ఏంటంటే పెద్దన్న పాత్ర కాకపోతే అంటే అడిగేవాడు ఎవడో లేకగానంటే వాళ్ళకి కూడా టైం దగ్గర పడిందండి. ఇప్పుడు ట్రంప్ చూసి మనం ఎలా నవ్వుకుంటున్నాం, ఒకప్పుడు అమెరికా అంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు చూసి నవ్వుకుంటున్నాం. ముందు ఈతరించుకునే రోజులు వస్తాయి. అయితే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి అక్షరంతో నేను ఏకీపిస్తున్నాను సార్. నీరు నది కలిసి పారలేవు, ఉగ్రవాదం శాంతి కలిసి పయనించలేదు అన్న మాటలు కానీ, లేదా మన ప్రయాణం చేయలేవు, ఉగ్రవాదం వాణిజ్యం కలిసి ప్రయాణించలేవు, ఇవన్నీ కూడా ప్రతి చాలా అద్భుతమైన మాటలు అండి, చాలా చక్కటి మాటలు. మన ప్యానలిస్టులు కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ చెప్పిన మాటలో నిన్న జరిగిన సంభాషణలో చెప్పారా? ఆ డీజీఎంఓలు మాట్లాడుకున్న వాటిల్లో మీరు పిఓకేని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వెకేట్ చేస్తేనే చర్చలు, మీరు ఉగ్రవాదులు XYZ ఉగ్రవాదులు మాకు అప్ చెప్తేనే చర్చలు కొనసాగుతాయి, లేకపోతే లేదు అనేది స్పష్టం చేశారా? ఇప్పుడు నిన్న కూడా ట్రంప్ నేను ఇద్దరి మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాను అన్నప్పుడు మీరు ఒత్తిడి తీసుకురావడం పనేంటి, మాకు మూడో వ్యక్తి సంబంధం లేదని ఏ రోజునైనా మోడీ గారు కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ ఖండించిందా? ఖండించకపోవడానికి కారణం ఏంటి? 48లో కూడా అంటే మంచి స్థాయిలో ఉంది. ఇప్పుడు ఎంత మంచి స్థాయిలో ఉందో 48లో కూడా పాకిస్తాన్ కంటే ఇండియా మంచి స్థాయిలో ఉంది. 65లో కూడా పాకిస్తాన్ కంటే ఇండియా అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్తారు మంచి స్థాయిలోనే ఉందని. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా మంచి స్థాయిలో కాదని అంటలే. ఇప్పుడు ఇండియా మంచి స్థాయిలో ఉంది, పాకిస్తాన్ మంచి బలహీనంగా ఉంది. అమెరికా కూడా అప్పుడంతా ఆధిపత్యం లేదు, అమెరికా రష్యా పతనం అయిపోయింది, అమెరికా కూడా బలహీనంగా ఉంది, చైనా కూడా అనుకున్నంత బలంగా లేదు. ఇటువంటి పరిస్థితులు ఒక పక్కన ఇండియా అంతా ఒకేసారి ఏకవడం ఫస్ట్ టైం ఇండియాలో అన్ని వ్రతాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా అక్షర్ సత్య గారు ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేసిన అంశం ఎక్కడ ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ట్రంప్ ట్వీట్ చేస్తారో, ట్రంప్ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలంతా మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, అలాగే మిగిలిన నేతలందరూ కూడా వచ్చి అసలు ఏంటి మీరు సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారా, మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం ఏంటి, మాకు దానికి సమాధానం చెప్పాలి అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. అంటే ఎందుకు ఇలా, అంటే ఈ అల్లకల్లోలు సృష్టించే విధంగా ఉన్నాయనుకోవాలి, అసలు ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు మోడీ గారి పడ్డ కష్టం కానీ లేదు, ఇంకా వెనక్కి వెళ్తే ఇండియన్ ఆర్మీ పడ్డ కష్టంగా, ఇండియన్ ఆర్మీ పాపం 1948 నుంచి కూడా
వెయిట్ చేస్తున్నారు. అయ్యో మాకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నాం, మళ్ళీ రాక ఛాన్స్ వచ్చింది. మన శత్రువుని మన నిత్యం కూడా మనలోనే ఒక అగ్ని రాజేస్తున్న శత్రువుని అంతమొందించడానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేస్తేనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది. కాశ్మీర్ సమస్య పరిష్కారం అయితే ఇండియా ఎదుర్కొంటున్న కొన్ని మత సమస్యలు కానీ లేదా ఉగ్రవాద సమస్యలు కానీ పరిష్కారం, కాశ్మీర్ సమస్య పరిష్కారం అది అవ్వాలంటే పాక్ పీఓకే ఆక్యుపై చేయాలి ఇండియా. అటువంటి అవకాశం మాకు వచ్చిందని ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తున్న టైంలో ట్రంప్ గారి ట్వీట్ మాత్రం అందరినీ నిరాశపరిచింది, ప్రతి భారతీయుని నిరాశపరిచింది. అసలు ఇప్పుడు మోడీ గారు ఎందుకు అది ట్రంప్ గారు ట్వీట్ చూసి లొంగిపోయారా లేదా పాకిస్తాన్ మీద జాలి చూసి లొంగిపోయారు, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బతికించింది మోడీ గారి నిర్ణయం, బీజేపీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీని మరొకసారి బతికించింది. కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి బీజేపీ వాళ్ళ మీద విరుచుకుపడే అవకాశం కేవలం బీజేపీ ఇచ్చింది. ఇది బీజేపీ యొక్క స్వయంకృతాపరాధంగా నేను భావిస్తాను సార్. ఎందుకంటే ఈ రోజున మీరు లేదా యుద్ధంలో ఇద్దరికీ నష్టం అండి, నేను యుద్ధాన్ని కోరుకోవట్లేదు, యుద్ధం ఇద్దరికీ నష్టం, ఇద్దరు భయంకరమైన నష్టం. గెలిచి ఓడి ఏడుస్తాడు, ఓడిపోయినట్టు ఓడి ఏడుస్తాడు. కానీ నిత్య అనేది రావణ కాష్టంలో కాల్సింది సార్ కాశ్మీర్ సమస్య, ఆ పీఓక సమస్య. ఈ సమస్య పరిష్కారం చెయ్యాలంటే పాకిస్తాన్ ఓడించాలి. ఈ రోజు కాళ్ళు పట్టుకుంటారు పాకిస్తాన్, మళ్ళీ 4 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగుపడిన తర్వాత మళ్ళీ మామూలు పంపిస్తారు. అప్పుడు ప్రధానమంత్రి కింద ఎవరు ఉంటారో మళ్ళీ మిలిటరీ, అప్పుడు మన పరిస్థితి ఏంటో, ఆ పరిస్థితి ఏంటో, అమెరికా పరిస్థితి ఏంటో, చైనా పరిస్థితి ఏంటో. ఇటువంటి ఒక చక్కటి అవకాశాన్ని వదిలేసుకుని అంటే ఈ రోజు ఒక్క నిమిషం ఈ రోజు మాట్లాడుతూ పాకిస్తాన్ తో చర్చలు మనకేమి లేవు, పాకిస్తాన్ తో ఉన్న సంబంధం వల్ల మనకి పీఓకే ఉగ్రవాదం ఈ రెండింటి మీదే తప్పించి మిగిలిన చర్చలు అంటూ ఏముండేవి కూడా మరోసారి సుస్పష్టం చేసిన సిచ్యువేషన్. అంటే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అనేది ఉగ్రవాద అంతంగా తీసుకున్నది, దాని లక్ష్యం అదే అని చెప్పారు. కాబట్టి ఉగ్రవాద స్థావరాలు ఆల్రెడీ 21 గుర్తించాము, 9 ఆల్రెడీ ఫినిష్ చేశారు. ఎక్కడ ఉగ్రవాదులైనా సరే ఇప్పుడు చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి ఎవరెవరు హతమయ్యారు అనేది. సో అంటే ఉగ్రవాద అంతం అయ్యే వరకు కూడా ఇది కొనసాగుతుంది అనుకోవచ్చా? సార్ ఒక్క నిమిషం అండి, ఇందాక కంటిన్యూ చేసి, ఇప్పుడు ఈ రోజున మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అయితే, ఆ రోజున 48లో జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది కానీ, లేదా 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చేసింది కానీ, 72లో 71 ఇందిరా గారు చేసింది కూడా కరెక్టే కదండి అని చెప్పుకోవడం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది, స్వయంకృతాపరాధం. రెండోది మోడీ గారు ఏదైతే చెప్పారో చాలా చక్కటి మాటలు, ప్రతి పదం కూడా చాలా వాల్యుబుల్, ఇండియా యొక్క గర్వాన్ని చాటి చెప్పేటట్టు చెప్పారు. ఈ పదాలని పాకిస్తాన్ తో చెప్పారా లేదా ట్రంప్ తో చెప్పారా? మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, అమెరికా మధ్యవర్తిత్వం కానీ మూడో దేశం మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని అఫీషియల్ గా చెప్పారా? మన మీడియాలో చెప్పడం కాదండి. అలాగే పాకిస్తాన్ చర్చలో నేను చెప్పకపోయినా రేపు పొద్దున్న చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేకపోతే మాత్రం లేదా ఇలాగే మొన్నటి 65లోనే 71లోని లేదా 48లో ఎలాగైతే 48లో యుఎన్ మధ్యవర్తిత్వానికి, 71లో అమెరికా రష్యా మధ్యవర్తిత్వానికి, లేదా 65లో వీళ్ళ మధ్యవర్తం ఉంది, ఎలాగైతే తలపడిపోయారు ఇప్పుడు కూడా తలపడిపోతే మాత్రం చరిత్ర క్షమించదు అనేది భావించాలండి. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో వెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ అసలు ఏంటి ఎలా చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ మోదీ గారు మనం చెప్పింది చూస్తే